అసలు తగ్గేదలే రే కేశవ ఒట్టి తీసుకుని రారా. ఏమయ్యా అల్లు అర్జున్ బండి మస్తు జోష్ ఉన్నట్టుంది, ఏంది కథ? అయ్యో రేవంత్ అన్న అదేం లేదన్నా. ఇంకా జబ్బ సక్క కాలేదా నీకు? ఇట్లా ఇట్లా అని అంటున్నావు. అంటే ఆల్మోస్ట్ 5 years పుష్ప 2 చేసి అలవాటు అయిపోయింది సార్. ఆ నోట్లో కూడా జర్దా ఉన్నట్లుందిగా. అయ్యో సార్ ఇది జస్ట్ యాక్టింగ్, నాకు అసలు అలవాటే లేదుగా. నీ యాక్టింగ్ ఏమన్నా ఉంటే సినిమాలలో చెయ్యి, నా దగ్గర కాదు చెప్తున్నా. అందుకే కదా సార్ నా యాక్టింగ్కి బెస్ట్ నేషనల్ అవార్డు వచ్చిందే. అప్పటికెళ్ళే నీ కొమ్ములు పెరిగినాయి. నీ మామ చిరంజీవి చూడు ఎంత ఎదిగినా కూడా అణిగి మణిగి ఉంటాడు, ఆయనను చూసి నేర్చుకోవా. సార్ ఈ కోటింగ్ అంతా నాకెందుకు ఇస్తున్నారు, ముందు ఎందుకు వచ్చారో అది చెప్పండి సార్. కథ మొత్తం ఎక్కడిదక్కడ అయిపోయింది అనుకుంటే మొన్న గద్దర్ అవార్డ్స్లో వచ్చి మళ్ళా చిచ్చు పెట్టినావు. దేవుడా నేనేం చిచ్చు పెట్టనన్నా. ముందుగాల నాకు ఈ ముచ్చట చెప్పు, ఆ డైలాగ్ ఎందుకు చెప్పినావే? డైలాగ్ చెప్తే తప్పేంటి సార్? డైలాగ్ చెప్పు, తప్పు లేదు కానీ ఎవరిని ఉద్దేశించి ఆ డైలాగ్ చెప్పినావో ముందు అది చెప్పు నాకు. ఏంటన్నా మీరు మాట్లాడేది? ఏదో నోటికి టక్కున వచ్చేసింది చెప్పాను, దాంట్లో తప్పే ఉంది, దాంట్లో తప్పే ఉంది అని అడుగుతున్నా. ఏది ఒకసారి చెప్పు ఆ డైలాగ్ ఏందో. నా బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా గంగమ్మ తల్లి జాతరలో పొట్టేలు నరికినట్టు రప్ప నరుకుతా ఒక్కొక్కడిని. పుష్పరాజ్ అస్సలు తగ్గేదేలా. ఇందులో ఏముంది సార్? ఇందులో ఏముంది? లోతుగా ఆలోచించేటోళ్ళకే అర్థమవుతుంది ఆ డైలాగ్లో ఏమున్నదో. నాకంత లోతుగా ఆలోచించడానికి రాదు సార్. ఆ కేసీఆర్ బిర్రు చూసుకోనేనా నీకు ఇంత అహంకారం, ఇంత బలుపు, ఇంత కావురం? చూడండి అన్న, అప్పుడు నా తప్పు ఉంది, అందుకే తల దించుకొని జైలుకి వెళ్ళాను. ఇప్పుడు నా తప్పు లేదు, అస్సలు తగ్గేదల్లా. తగ్గాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ముంగట ఎవరైనా తగ్గాలి. తగ్గకపోతే తాట తీస్తా బిడ్డ, లాగులలో తొండలేస్తా. ఏమనుకున్నావో? ముడ్డి మీద వాతలు పెడితే ఏమనుకున్నావో? చూడండి అన్న, నిజంగానే నేనేదో రచ్చ లేపాలి అనుకుంటే ఆ సినిమాలో నుండి ఇంకో డైలాగ్ చెప్పేవాడిని. ఇంకో డైలాగ్ ఏందో ఆ పనికి మాలిన డైలాగు? నా తొక్కలో మినిస్టరు, నా తొక్కలో సెంట్రల్ మినిస్టరు, నా తొక్కలో సీఎం, నా తొక్కలో సీఎం, తొక్కలోది ఈ డైలాగ్ చెప్పేవాడిని అన్న. అంటే ఈ డైలాగ్ కూడా చెప్దామని ఫిక్స్ అయినావు అంతేనా నువ్వు? అన్న మీకు ఎలా చెబితే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు, నేను చెప్పేది నాన్న. అన్న అర్థం కాకపోనికేమున్నది? నిన్ను ఎవరో డైలాగ్ చెప్పమన్నట్టు నాకు సురుకు పెడదామని ఆ డైలాగ్ చెప్పినావు. నాకు తెలియదా నీ వేషాలన్నీ? ఓకే అన్న, ఇంకా మీరు ఏదనుకుంటే అది. రాష్ట్ర ప్రజలు మీ పైన చాలా గరంగా ఉన్నారు సార్. 6 గ్యారెంటీస్ అమలు చేయడంలో విఫలమయ్యారని మా సినిమా వాళ్ళని పట్టుకొని వేలాడడం కాకుండా ముందు పని చేయండి సీఎం గారు.